మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. గత ప్రభుత్వంలో అప్పటిలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక ముసలాయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆలోచన చేయండి, ఆ 2014 నుంచి 19 మధ్యలో ఈ పథకాలు ఉండేటివా? ఈ బటన్ నొక్కే డీబీటీ పద్ధతి ఉండేదా? ఆలోచన చేయండి. ఆ రోజు ఉన్నదేమిటి? దోచుకో, పంచుకో, తినుకో. ఆ రోజు ఉన్నది డిపిటి. అక్క చెల్లెమ్మలు అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఆ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటే అందులో చంద్రబాబు తన 5 సంవత్సరాల పాలనలో డీబీటీ ద్వారా ఎంత డబ్బు ఆయన గతంలో వేశాడు అన్నది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఖాతాల్లోకి, మీ బ్యాంక్ అకౌంట్లలోకి, అది కూడా మీ పాత బాకీలకు ఏ బ్యాంకర్ కూడా మీ పాత బాకీలకు జమ చేసుకునే విధంగా, జమ చేసుకోలేని విధంగా మీ బ్యాంక్ ఖాతాలను అన్ఎన్కంపర్డ్ బ్యాంక్ అకౌంట్స్ గా మార్చి మీకు మీ బిడ్డ అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఈరోజు విడుదల చేసే ఈ కానివ్వండి, రైతన్నలకైతే రైతన్నల ఖాతాల్లోకి వేసే రైతు భరోసా కానివ్వండి, మత్స్యకార నేస్తం కానివ్వండి, వాహన మిత్ర కానివ్వండి, నేతన్న నేస్తం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలాసేపు చెప్పుకుంటూనే పోయే ఇన్ని పథకాల ద్వారా నేరుగా మీ ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతా ఉన్నాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మరి అదే ఆ ముసలాయన హయాంలో, మరి అదే ఆ చంద్రబాబు గారి హయాంలో ఒక్క రూపాయి అయినా కూడా మీ ఖాతాల్లోకి వేశాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. జగన్ ఈ పథకాలన్నీ కూడా ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాడు? ఆలోచన చేయండి. గతంలో జరగనిది మీ బిడ్డ జగన్ ఈ పథకాలన్నీ ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాడు? బాబు పాలనలో ఈ పథకాలన్నీ కూడా ఎందుకు లేవు? ఈ బటన్ నొక్కే కార్యక్రమం ఎందుకు జరగలేదు? డబ్బులు మీ ఖాతాల్లోకి ఎందుకు రాలేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలా మీకు అందాల్సిన డబ్బంతా ఎంతో తెలుసా? ఈ 46 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చింది 2,07,000 కోట్ల రూపాయలు. మరి ఈ డబ్బంతా ఆ ముసలాయన పాలనలో, గత ప్రభుత్వంలో, ఆ చంద్రబాబు గారి పాలనలో మరి ఈ డబ్బంతా ఎవరు దోచుకున్నారు, ఎవరు పంచుకున్నారు, ఎవరు తిన్నారు ఆలోచించండి అని చెప్పి అడుగుతా ఉన్నాను.
ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు ఎవరు కూడా ఆ ముసలాయన మాట్లాడడు. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.